గుడ్ మార్నింగ్ అండి. నేను పిహెచ్సి ఓగోడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోగశ్రీ. మా పిహెచ్సి ఓగోడులో నందు 17 గ్రామాలు 20 వార్డు నగరికల్లో ఉన్న వార్డ్స్ మా పిహెచ్సి కింద వస్తాయి. మాకు 22 మంది ఏఎన్ఎంస్, 54 మంది ఆశాలు ఉన్నారండి. మా ఆశాలు ఏఎన్ఎంస్ ఇప్పుడు గ్రామాల్లో వచ్చే సీజనల్ వ్యాధులు వాటి గురించి అవగాహన కల్పిస్తారు. మన ప్రజలందరికీ అవగాహన కల్పిస్తారు. ఇంకా ఎన్సిడి కేసెస్ కానివ్వండి, ఏదన్నా సర్వే చేసి ఎన్సిడి చేస్తారు, ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేయడం, వాళ్ళకి ఫాలోఅప్ చేయడం, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, ఇంకా ఏఎన్సి రిజిస్ట్రేషన్స్ చేయడం, వాళ్ళకి సేవలు అందించడం, గవర్నమెంట్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయడం, అన్నీ కూడా సర్వీసెస్ అందిస్తాం మన పిఎస్సి ఓగోడు నుంచి. మాకు ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ నుంచి 102 హాస్పిటల్ పంపిస్తారు కదా, 102 పంపిస్తారు కదా, అక్కడ మీరు వారం వారంలో 2 గంటల కనిపిస్తారు చూస్తుంటారు కదా, ఇవన్నీ ఏంటంటే ఈ హాస్పిటల్ ద్వారా ఈ ఇల్లు ఇట్లా వెళ్తారు కదా, మనిషి ఇంకా ఉన్న కొత్త డెంగ్యూ కేసులు వస్తే ఆటోమేటిక్ రెస్పాన్స్ కొంచెం మేనేజ్ చేస్తుంటుంది. అలా ఏం చెప్తుంది ముందు అంటే కొంచెం ప్రిపేర్ అయితే చెప్పారు కదా, మన రోజు అలవాటు ఉండదు కదా. ప్రతి గురువారం కూడా మేము ఏఎన్సీ చెకప్ చేస్తామండి. న్యూట్రీ కిట్స్ ఇస్తాము పేషెంట్స్ కి, ఏఎన్సీస్ కి. వాళ్ళకి డెలివరీస్ కానివ్వండి, తర్వాత బేబీ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ కానివ్వండి, అన్ని కూడా మా పిహెచ్సి నుంచి అందజేస్తాము. ఇప్పుడు మా పిహెచ్సి కింద 11 సబ్ సెంటర్స్ ఉంటాయి. 11 సబ్ సెంటర్స్ లో ఆశాస్ ఉంటారు, ఏఎన్ఎంస్ కూడా ఉంటారు. వాళ్ళు ఆ సబ్ సెంటర్స్ లో ఈ సేవలు అందిస్తారనమాట. అవన్నీ కూడా 11 సబ్ సెంటర్స్ కూడా మా పిహెచ్సి కిందనే వస్తాయి. ఇప్పుడు మాకు ఒక్కొక్క సబ్ సెంటర్ లో ఏఎన్ఎంస్ ఉంటారు, ఒక 4-5 పాపులేషన్ బట్టి ఆశాలు ఉంటారు. వాళ్ళు ప్రతిదీ ఏదైనా ఇప్పుడు వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎన్సిడి స్క్రీనింగ్ చేయడం, వాళ్ళకి మళ్ళీ స్క్రీనింగ్ చేసి వాళ్ళని ఫాలోఅప్ చేయడం, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, షుగర్ బీపీ టాబ్లెట్స్ ఇస్తాం ఫ్రీగా, వాళ్ళు బయట తీసుకోకుండా గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు కాంబినేషన్ డ్రగ్స్ కూడా వస్తున్నాయన్నమాట మనకి, అవి కూడా అంత డిస్ట్రిబ్యూట్ చేయడం మన ఆశాస్ ఇంటింటికి వెళ్ళి ఇస్తారనమాట. ఎవరైనా హైపర్ టెన్సివ్ డయాబెటిక్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి నెల కూడా వాళ్ళకి ఇస్తారు. ఏఎన్సీస్ ఉంటే వాళ్ళకి చెకప్ చేయడం, సబ్ సెంటర్స్ చెకప్స్ ఉంటే మళ్ళీ పిహెచ్సి కూడా తీసుకొచ్చి చెకప్ చేస్తారు. మన ఆశ కూడా వెళ్తుంది తనతో పాటు. మన ఆశ కూడా తనతో పాటు ఇప్పుడు ఎవరైతే డెలివరీకి ఉన్నారో ఏఎన్సీ, తనతో పాటు మన ఆశ కూడా వెళ్ళి అక్కడ దగ్గర నుండి డెలివరీ చేయించి తీసుకొస్తారు. మనకి 102 వెహికల్ ఉంటుంది. ప్రతి ట్యూస్డే కూడా 102 వెహికల్ వచ్చి ఏఎన్సీస్ ని చెకప్ చేయించుకొని మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతారు. అంటే మేడం, ఇక్కడ గర్భిణీ స్త్రీలు అట్లాంటివి కాకుండా మీ దృష్టికి ఎక్కువ ఏ వ్యాధితో బాధపడే వాళ్ళు ఇక్కడికి వస్తారు? ఎక్కువ ఇప్పుడు కుక్క కాటుతో వస్తారు మన పిహెచ్సిలో. ఇప్పుడు కుక్క కాటు కానీ కోతులు కలిస్తే ఇక్కడికి వస్తే మేము వ్యాక్సిన్ ఇస్తాం. ఇక్కడ రైతులు బాగా పని చేసుకుంటూ రైతులు వాళ్ళు దేనితో భయపడతారంటే పాము, తేలికాటు భయపడతారు బాగా. అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అంటే ఇక్కడ టీకా ఏమన్నా పాము కాటుకు కూడా ఇస్తామండి. మనం పాము కాటుకు వ్యాక్సిన్ ఉంది, మన కుక్క కాటుకు కూడా ఇస్తాము. పాము కాటుకి, తేలు కాటుకి ఇంకా ఇప్పటికి కూడా ఏదో మంత్రాలని, పసార్లని చెప్పేసి అట్లాంటి వాటికి బాగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అట్లాంటివి రాకుండా ట్రీట్మెంట్ ఉన్నదని అలా ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ తీసుకెళ్తారు మీరు ప్రజల్లో? వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తామండి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అన్నిటి గురించి అవగాహన కల్పిస్తాం. ప్రతి ఆశ ఏమన్నా ఎప్పుడు ఫీల్డ్ లో తిరుగుతూనే ఉంటారన్నమాట. ఫీల్డ్ లో ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్క ఫీల్డ్ లో జనాలతో పాటు ఉండి అన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఏఎన్సీ కానీ ఇప్పుడు అంతకుముందు కొంతమంది చూయించుకునే వాళ్ళు, బయట చూయించుకునే వాళ్ళు, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ లో చూయించుకుంటున్నారు, మన గవర్నమెంట్ మందులే వాడుతున్నారు. చాలా అవగాహన వచ్చింది ప్రజల్లో కూడా.
ఒకప్పటిలాగా లేదు. ఎవరైనా ఇప్పుడు మా పిఎస్సికే చూడండి, ఎంతమంది రోజు కుక్క గడిచినా కోతి గడిచినా వస్తారు. అంటే ఎక్కువ నాకు కోతుల తెలిసి బాధ అట్లా పోయి అంటే మీరు అన్నట్టు మంత్రాలు వేయించుకునే వాళ్ళు చాలా తక్కువ. అంటే విలేజ్లలో ఎంతసేపు ఉన్నా అదే ఎక్కువ. అవును, కానీ ఇప్పుడు అట్లా లేదు. చాలా మందికి అవగాహన వచ్చింది, అట్లా ఎవ్వరు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏఎన్ఎంల ద్వారా కానీ ఆశా వర్కర్ల ద్వారా కానీ మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు మన ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ కంప్లీట్ గా ఫీల్డ్ మీద ఉండే వాళ్ళు అన్నమాట. వాళ్ళు ప్రజల్లో అవగాహన కలిగిస్తుంటారు ప్రతి విషయం. ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి, ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ లో మనం ఈ వ్యాధులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి కేర్ తీసుకోవాలి అని, పిల్లల్ని ఎలా చూసుకోవాలి. ఇప్పుడు వింటర్ వచ్చిందనుకోండి, పిల్లలకి ఎలాంటి వ్యాధులు వస్తాయి, నిమోనియా అలాంటివి ఎక్కువ వస్తుంది, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము వాళ్ళకి చెప్తాం. మీటింగ్ రోజు మీరు ఏం చెప్పాలి, వాళ్ళు ఎలా అవగాహన తీసుకురావాలి అనేది మేము మీటింగ్ పెట్టి ముందే చెప్తాం అన్నమాట. అంటే అన్ని వ్యాధులకి సరిపడా టాబ్లెట్స్ మీకు అందుతున్నాయి మేడం? మన దగ్గర ఏ టాబ్లెట్స్ కూడా కొరత లేదు, అన్ని కూడా మనకి సరిపోను వస్తాయి. అంటే విలేజ్లలో బోధకాలు కానీ అస్తమా లాంటి బాధపడే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మేడం? బాగా మనం ఒకప్పుడు ఉండేది బోధకాలు, ఇప్పుడు చాలా తక్కువ. అంటే కొత్తగా వచ్చే కేసెస్ రావట్లేదు, పాత కేసెస్ ఉన్నాయి కానీ కొత్తగా వచ్చే కేసెస్ ఇప్పుడు మనకు చాలా తక్కువ. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి మెదడువాపు అని చెప్పేసి టాబ్లెట్స్ ఇల్లు తిరిగిస్తారు కదా, అట్లాంటివి కూడా మీరు అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి ఇచ్చేస్తారు? ఇప్పుడు మనకి 12 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, షెడ్యూల్ ఉంటుంది, దాని ప్రకారం మన వ్యాక్సిన్ ఏప్రిల్ కరెక్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి.